నమస్తే అన్న. నమస్తే సార్. ఏం పేరన్న? కొంతం శ్రీనివాస్ నా పేరు. మాజీ సర్పంచ్ శివునిపేట. ఓకే. సో, ఎట్లా అనిపిస్తున్నాయి ఈ రాజకీయం పరంగా చూసుకుంటే ఏ విధంగా అనిపిస్తుంది? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా గూడా, ఇక్కడ స్టేషన్ గన్పూర్‌లో కడియం శ్రేయర్ గారు గత 30 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రజాప్రతినిధిగా స్టేషన్ గన్పూర్ నుండుండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక స్టేషన్ గన్పూర్‌కు మంచి గుర్తింపు తేవడం జరిగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా ఆయన జిల్లాను గాని, రాష్ట్రాన్ని గాని, నియోజకవర్గాన్ని గాని అభివృద్ధి చేయడానికి కొరకు భాగంగానే టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. హ్మ్. అందుకు అనుకూలంగా ముఖ్యమంత్రి గారు గూడా ఆయన సేవలను దృష్టించి అప్పటి ముఖ్యమంత్రి గారు ఈయన సేవలను గుర్తించి కేసీఆర్ గారు ఈయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు స్టేషన్ గన్పూర్‌ను ఎంతో అభివృద్ధి చేద్దాం అనుకుంటే, ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఉండడం వల్ల ఆయనకు, ఈయనకు పొసగకుండా ఈయన అధికారంలో ఉన్నా గూడా ప్రతిపక్షంగానే ఉన్నట్టయింది. హ్మ్. ఇప్పుడు టికెట్ ఇచ్చి మళ్ళీ అధికారంలోకొస్తే టీఆర్ఎస్‌లో ఎట్లైనా గెలుస్తా. అధికారంలోకొస్తే నియోజకవర్గాన్ని డెవలప్ జేసుకుంటా. నా వయసు గూడా 74 సంవత్సరాలయింది గాబట్టి ఆయనే ఎట్టి పరిస్థితుల్లో గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశం ఉండే. కానీ అనుకోకుండా ప్రభుత్వం రాలేదు. ఇప్పుడున్న దాంట్లో గూడా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేయలేకపోతున్నానన్న ఉద్దేశంతోటే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంతోటే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ వచ్చే ఎలక్షన్‌లో బీఆర్ఎస్ గారి ప్రభుత్వం హ్మ్. మళ్ళీ గవర్నమెంట్ స్థాపిస్తే, ఇదే కడియం శ్రీహరి గారు మళ్ళీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చే అవకాశాలేమన్నా ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నా గదా! గత 10 సంవత్సరాలు గూడా అధికారంలో ఉన్నా గూడా ప్రతిపక్ష నాయకునిగానే ఈడ చూడడం జరిగింది ప్రభుత్వం ఆయనను. ఇప్పుడు గూడా ఇక బీఆర్ఎస్‌కు ఆ పరిస్థితి లేదు. హ్మ్. ఇప్పుడున్న తి పరిణామాల దృష్ట్యా ఇప్పుడు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా గ్రా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్థికంగా ఎంతో అప్పుల పాలై ఈ రాష్ట్రం వెనుకబడింది గాబట్టి, ఇక మళ్ళీ ప్రభుత్వం రాదు అనే ఆలోచనే మాకైతే ఉన్నది. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఇక మళ్ళీ రాదనే ఆలోచనే ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్‌కు ఇక సహకరించకపోవచ్చు ఈ రాష్ట్ర ప్రజలు. హ్మ్. కాబట్టి ఈయన వయస్సు దృష్ట్యా కడియం శ్రేయర్ గారి వయస్సు దృష్ట్యా ఇంకోసారి ఎన్నికల్లో నిల్చోవడం కష్టమే కాబట్టి, ఇప్పుడున్న పీరియడ్‌లోనే తన అయినటువంటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయంతోటి తన వ్యక్తిగతంగా మనసును చంపుకొని కూడా కాంగ్రెస్‌లోకి పోయిండని మేము భావిస్తున్నాం. ఇప్పుడు గతంలో రాజా గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగించిండు. సో, కొన్ని కారణాల వల్ల పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో ఎళ్ళిపోవడం జరిగింది. సో, అక్కడ ఎళ్ళిపోయిన తర్వాత అతనికి గుర్తించలేకపోయిండు. ఎందుకు పోయినట్టు ఇప్పుడు ఏ విధంగా చూస్తారు దీన్ని? రాజయ్య గారు వ్యక్తిగతంగా మంచోడే కానీ, ఆయనకు అభివృద్ధి చేయాలనే కాంక్ష లోపలున్నా గూడా, ఆయన పరిస్థితులకు అనుకూలంగా ఆయన అభివృద్ధి చేయలేకపోయిండు. ఈ ఈ రాష్ట్ర ఇది ఈ నియోజకవర్గాన్ని. ఒక కామన్‌గా వచ్చే నిధులనే తప్ప ఒక ఎమ్మెల్యే పరిధిలో కామన్‌గా అన్ని నియోజకవర్గాలకొచ్చే నిధులే తప్ప, ఆయన ఏం అడిషనల్‌గా ఎవరిని మేనేజ్ జేసి తీసుకురాలేకపోయిండు. కాబట్టి ఈ కడియం శ్రేయర్ గారైతే ఈ నియోజకవర్గానికి అనేక డిపార్ట్‌మెంట్‌ల నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాడని మేము ఆకాంక్షిస్తున్నాం. గతంలో వర్ధన్నపేట సంబంధించిన ఆరు రమేష్ గారు 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ, సో, ఇదే కడియం శ్రీహరి గారు నీకు ఎంపీ టికెట్ ఏ విధంగా నువ్వు అంటే ఇప్పుడు వర్ధన్నపేట సంబంధించిన ఓడిపోయిండు. సో, నువ్వు జీర్ణించుకోలేక అతను ఏదో పార్టీ మారాలన్న ఆకాంక్ష లేదని మొన్న ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, నాకు ఇబ్బంది పెట్టడంతోటి నేను బీజేపీ పార్టీలో చేరడం జరిగిందని చెప్తున్నారు. సో, కడియం శ్రీహరి నీకు ఏ విధంగా ఎంపీ టికెట్ రావాలి అన్న బెదిరించడం జరిగిందంట. దీనికి ఏ విధంగా చూస్తారు? బెదిరించడం వల్ల మైండ్ గేమ్ ఆడిండు కడియం శ్రీహరి గారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఆహ్, బయట చర్చించుకునే అవకాశం లేక గాసిప్స్ వస్తా ఉన్నాయి. దీనికి ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక నియోజకవర్గంలోనే గెలవలేకపోయిండు అరుణ్ రమేష్ గారు. తను అభివృద్ధి చేసిండు వాస్తవంగా. కానీ హ్మ్. అక్కడి ప్రజలు ఆయనను తిరస్కరించిండ్రు. హ్మ్. కాబట్టి నియోజకవర్గంలోనే గెలవలేనోడు రేపు ఎంపీ టికెట్ ఇస్తే గెలుస్తాడో, గెలవలేడో మళ్ళీ పార్టీ గూడా అధికారంలో లేదనే కేసీఆర్ గారు అతనికి టికెట్ ఇయ్యలేదు. హ్మ్. ఇదే కడియం శ్రేయర్ గారు కే ఆహ్, అరూరి రమేష్ గారినే మీరు ఎంపీగా నిల్చోమని ప్రతిపాదిస్తే గూడా నాకు వద్దు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ముందుగానే గెస్ జేసిండు. ఏది ప్రభుత్వం అధికారంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితులు లేవని ఆయన ముందు ఆయన గెస్ జేసే పార్టీ నుండి ఎళ్ళిపోవడం జరిగింది. హ్మ్. ఇప్పుడు ఆహ్, ఒకవేళ బై ఎలక్షన్ స్టేషన్ గనుపూర్‌కొస్తే బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ సంబంధించిన ఒకవేళ ఆహ్,
చాలామంది అంటున్నారు కడియం శ్రీహరి ఒక మైండ్ గేమ్ ఆడుతుండు అన్న ఆలోచనతోటి ఉన్నారు. బై ఎలక్షన్ స్టేషన్ కనుపూర్‌కి బై ఎలక్షన్ రావాలన్న కాన్సెప్ట్ తోటి ఎంత మైండ్ గేమ్ ఆడిందని చెప్తున్నారు. సో, ఇప్పుడు ఇదే బై ఎలక్షన్ గన వస్తే 3 పార్టీలలో ప్రధానంగా ఇందిరమ్మ ఉంది గదా! సో, ఇందిరమ్మను పక్కన పెట్టేసి 3 పార్టీలలో ఒకవేళ ఇదే మన కడియం శ్రీహరి గారు ఎంపీ స్థానాల్లో ఒకవేళ ఎంపీ ఎలక్షన్ మన వరంగల్ తరపున ఎంపీ వచ్చిందనుకో, సో, అక్కడ నిలబడేసి మళ్ళీ ఇక్కడ కావ్యని బై ఎలక్షన్‌లో నిలబెడదామన్న ఆలోచనతోటి ఈ ప్లాన్ చేసిండన్న ఆలోచన కనిపిస్తా ఉన్నది. సో, దీన్ని ఏ విధంగా తిరస్కరిస్తారు? ఇక్కడున్న పరిస్థితులలో ఆయన బై ఎలక్షన్స్‌కు పోడు కావచ్చని మేము గెస్ చేస్తున్నాం. ఎందుకంటే అతని వయస్సు 74 సంవత్సరాలు. ఇప్పుడు బై ఎలక్షన్స్ పోయి సార్ కడియం శ్రీహరి గారు ఎంపీగా నిల్చొని మళ్ళీ ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కాదని మళ్ళీ కావ్య మేడంకి ఇక్కడ టికెట్ ఇప్పిస్తాడనైతే మేము అనుకోవడం లేదు. ఒకవేళ వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాబట్టి నేను రిజైన్ చేస్తా అని కడియం శ్రీహరి గారు చేస్తే మళ్ళీ కడియం శ్రీహరి గారే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుస్తాడు తప్ప ఏ పార్టీ గెలిచే అవకాశాలైతే లేవు. హ్మ్. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ తరపున కడియం కావ్య గారికి ఇప్పుడు గతంలో ఆహ్, ఒక కొద్ది రోజుల కింద కడియం కావ్య గారికి బీఆర్ఎస్ తరపున ఎంపీ టికెట్ టికెట్ అనౌన్స్ ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, దీనికి సంబంధించిన విషయంలో ఒకవేళ ఇప్పుడు రిజైన్ చేసి మళ్ళీ నేను కొంత విశ్లేషణ ఉంది. అంటే కార్యకర్తలు సహకరించట్లేదు. ఫోన్ ట్యాపింగ్ గాని లేదంటే ఈ మన క కవిత గారు లిక్కర్ లిక్కర్ స్కామ్‌ల గురించి చాలామంది ఇబ్బంది పెడతా ఉన్నారు. సో, గ్రాఫ్ గూడా తగ్గిపోయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది. అందుకని నేను రిజైన్ చేసి మళ్ళీ నేను దీనికి తప్పించుకుంటున్నాను అన్న అన్న వార్తలు మనకు వినిపించినాయి. 2 రోజుల ప్రకటించిండ్రు కింద వాళ్ళు ప్రకటించిల్లు. సో, ప్రకటించిండ్రు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఒకవేళ మన ఇదే మళ్ళీ వరంగల్ సంబంధించిన కాన్స్టిట్యున్సీకి వరంగల్ సంబంధించిన ఇప్పుడు పార్లమెంట్ బీఆర్ఎస్ గాని పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సంబంధించింది లేదంటే కాంగ్రెస్, బీజేపీ 3 స్థానాలు ఒకవేళ కాంగ్రెస్ తరపున కావ్యకి గాని వస్తే సో, ఏ విధంగా చూస్తారు? గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే ఎట్లా చూస్తారు దీన్ని? 100% కావ్య గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్ గనక కాంగ్రెస్ పార్టీ తరఫున కావ్య గారిని ప్రకటిస్తే 100% గెలిచే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు బట్టి బీఆర్ఎస్ ఇంతకుముందున్న గ్రాఫ్ వాస్తవంగా తగ్గిపోయింది. మరియు జిల్లాలో ఉన్న నాయకులందరూ గూడా ఈ కడియం శ్రేయర్ గారు ఒంటెద్దు పోకడలన్న ఉద్దేశంతోటి వాళ్ళందరూ మొన్న హరీష్ రావు గారి ఇంటి దగ్గర జరిగిన సమావేశంలో మేమెవరం సహకరించం నీకని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడితే, దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇక గెలవని పార్టీలో మేమెందుకు పోటీ చేయాలన్న ఉద్దేశంతోటే వీళ్ళు పార్టీకి రిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్‌బీఐ నుండి కొన్ని వేల కోట్లు తీసుకొచ్చినప్పటికీ మనం చూస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఆర్‌బీఐ నుండి కొన్ని 18,000 కోట్లు ఎంతో సంథింగ్ తీసుకొని వచ్చిండు. సో, ఈ అభివృద్ధి చేయకుండా కొంత బయట వార్తలు వచ్చినప్పటికీ ప్రతిపక్షం లేకుండా చేస్తామన్న కాన్సెప్ట్ తోటి ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక టార్గెట్ చేసి ఎమ్మెల్యేలను కొనుక్కుంటా ఉన్నారని చెప్తున్నారు. సో, దీనికి ఏ విధంగా చూస్తారు మీరు? ఆర్‌బీఐ నిధులు పార్టీకి వాడుకోవడానికైతే వీల్లేదు గదా! అది మీకు తెలిసిన విషయమే. కానీ వీళ్ళు ప్రతిపక్ష నాయకులు ఏదైనా మాట్లాడతారు. అట్లనుకుంటే 16,000 కోట్ల నిధులు బడ్జెట్‌తోటి ఉన్న తెలంగాణను 6,00,000 కోట్లు అప్పు జేసిండు. ఆయన మాత్రం ఏమన్నా అభివృద్ధి జేసిండా? అక్కర్రాని ప్రాజెక్టులకు పెట్టి, అక్కర్రాని సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా గూడా ఇప్పుడు ఉదాహరణకు రైతు బంధు ఉంది. గుట్టలకు వాటికి వీటికి గూడా ఇచ్చిండ్రు. అందులో 50% చిన్న సన్నకారు రైతులకు వాస్తవంగా అది రైతు బంధు అక్కడికొచ్చింది. కానీ కొన్ని చెట్లు, గుట్టలు, రోడ్లకు గూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. దాని వల్లనే బీఆర్ఎస్ పార్టీకి కొంచెం చెడ్డ పేరొచ్చింది వాస్తవం అది. హ్మ్. దానికి అనుకూలంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఉన్న ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఉన్న దాంట్లో అభివృద్ధి చేయడానికి బాగా సహకరిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు వరంగల్ సంబంధించిన పార్లమెంట్ ఎలక్షన్‌లో ఏ పార్టీకి గట్టిగా పోటీ ఉండబోతుంది? ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్‌కును, బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటది. హ్మ్. ఒకవేళ బీజేపీ తరపున ఆర్ రమేష్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. డిక్లరేషన్ అయిపోయింది. హ్మ్. సో, అతను ఏ విధంగా చూస్తారు? ఒకవేళ గెలిచే మూవ్‌మెంట్ ఉందా? లేదంటే ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో యూత్ బీజేపీ రెండో ప్లేస్ మాత్రం బీజేపీకే వస్తదని మేమైతే అనుకుంటున్నాం. హ్మ్.